వైసీపీ హయాంలో చాలా దారుణాలు జరిగాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు గడిచినా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదన్నారు. వైసీపీ హయాంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోలేరని, అందుకు నిదర్శనం విజయ్ పాల్ అరెస్ట్ అన్నారు. మా ప్రభుత్వం వచ్చింది 5 నెలలు వచ్చింది, మేము ఎక్కడా కక్ష సాధింపులు చేయడం లేదు. ఫిర్యాదులు వచ్చిన పరిశీలన చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఏమైనా నిర్ధారణ చేసి అటెండ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో చాలా దారుణాలు చూశారు. ఆ రోజు మోగపోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయంటే మేము ఎంత స్వేచ్ఛ ఇస్తున్నా మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజు మాట్లాడలేదు వాళ్ళు, ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలిగిస్తున్నామంటే మేము స్వేచ్ఛ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్షకి నుంచి తప్పించుకోలేని నిదర్శనం మొన్న ఒంగోలులో జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారే దాని మీద స్పందించారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నష్ట నివారణ కోసం మాట్లాడుతున్నారు. ఇది లోతుగా పరిశీలన చేసిన తర్వాతే మేము స్పందిస్తానండి దాని మీద.